వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హార్ముజ్ జలసంధిలో అమెరికా రహస్య ఆపరేషన్ బయటపెట్టిన ట్రంప్. వికసిత్ భారత్ ఇప్పుడు అందరి సంకల్పం. కూటమి భేటీలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు. ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 11వ పాలనా మండలి సమావేశం. నైపుణ్యాభివృద్ధి, సుస్థిర ఉపాధి అవకాశాలను కల్పించడం వంటి అంశాలపై చర్చ. రాజస్థాన్ కాంగ్రెస్ లో మళ్లీ విభేదాలు. గెహ్లట్ కు పైలట్ కౌంటర్ వ్యక్తిగత శత్రుత్వం లేదన్న పైలట్. ఫ్యూచర్ సిటీకి తొలి అడుగు. కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్. పేపర్ లీకుల్లో చంద్రబాబుదే రికార్డు. ఏపీ సీఎంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శలు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డికి ఘోర ఓటమి తప్పదు. హెచ్చరించిన నిజామాబాద్ ఎంపీ బీజేపీ నేత ధర్మపురి అరవింద్. ఏపీలో పేద విద్యార్థులకు గుడ్ న్యూస్. విదేశీ విద్యా పథకం ఈ ఏడాది నుంచే అమలు. అన్ని వర్గాలకు వర్తింపు. రాష్ట్రంలో మావోయిజం అంతరించింది. స్పష్టం చేసిన డీజీపీ సివి ఆనంద్. దెందులూరులో ప్రజాస్వామ్యం కూనరిల్లిపోయింది. టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు. విడుదలైన అంతర్జాతీయ క్రికెట్ మండలి పురుషుల క్రికెట్ జట్ల వార్షిక వన్డే ర్యాంకింగ్. నెంబర్ 1గా టీమిండియా. హైదరాబాద్లో తగ్గిన బంగారం, వెండి ధరలు. తులం బంగారంపై 10 రూపాయలు, కిలో వెండిపై 100 రూపాయల మేర తగ్గుదల. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు. ఇరాన్తో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ వ్యూహాత్మకంగా కీలకమైన హార్ముజ్ జలసంధిలో తమ సైన్యం ఓ రహస్య ఆపరేషన్ నిర్వహించిందని ప్రకటించారు. గత నెలలో జరిగిన ఈ ఆపరేషన్లో భాగంగా 100 మిలియన్ బ్యారెళ్లకు పైగా చమురును సురక్షితంగా తరలించామని, ఈ విషయం ఇరాన్కు ఇప్పుడే తెలిసిందని ఆయన పేర్కొన్నారు. ఈ చర్యతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరాకు అంతరాయం కలగకుండా చూశామని తెలిపారు. దేశాభివృద్ధికి రాజకీయ సుస్థిరత, స్థిర ప్రభుత్వం ఉండడం అవసరమని ప్రజలు గుర్తించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రిగా 12 ఏళ్లుగా సేవ చేసే అవకాశం కల్పించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వరుసగా 3 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి 12 ఏళ్లు ప్రధానిగా కొనసాగిన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పాలనా రికార్డును బ్రేక్ చేసిన మోదీకి అభినందనగా ఢిల్లీలో ఎన్డీఏ కూటమి నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. వికసిత్ భారత్ లక్ష్యం ఒక పార్టీకి, ఒక ప్రభుత్వానికి సంబంధించింది ఎంత మాత్రం కాదని, అదిప్పుడు ప్రతి ఒక్కరి సంకల్పంగా మారిందని తెలిపారు. ప్రజలను దేవుని ప్రతిరూపాలుగా తలుస్తాను అని ఆయన వ్యాఖ్యానించారు.
एनडीए के 12 वर्षों की एक बड़ी सफलता ये भी है कि देश कांग्रेस के कुचक्र से आजाद हुआ है। कांग्रेस ने देश को लाचारगी, बेचारगी और हीन भावना के गर्त में गिरा दिया था। देश को यही एहसास कराया जाता था कि भारत में विकास धीरे धीरे ही होता है, भारत में तेज विकास संभव ही नहीं है। और बड़ी ही चतुराई से इस धीमी विकास को एक नाम दिया था, हिंदू ग्रोथ रेट, यानी कार्यशैली कांग्रेस की, दायित्व कांग्रेस का, विफलता कांग्रेस की, लेकिन कलंक देश की बड़ी हिंदू आबादी के नाम लगाया गया। जबकि असल में इस कुसंस्कृति का नाम होना चाहिए था कांग्रेस ग्रोथ रेट। इस कांग्रेस ग्रोथ रेट में ना गवर्नेंस थी, ना नीति, ना नियत और ना ही निर्णय। साथियों, पहली बार अटल जी के नेतृत्व में एनडीए सरकार आई, तब जाकर हमें एक झलक दिखी कि विकास में गति कैसे आती है। लेकिन दुर्भाग्य से 2004 में देश फिर से ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, నైపుణ్యాభివృద్ధి, సుస్థిర ఉపాధి అవకాశాలను కల్పించడం వంటి అంశాలపై చర్చించారు. జవాబుదారీతనం, కొలవగల ప్రభావాన్ని నిర్ధారిస్తూనే పాలన, డిజిటల్, ప్రజా మౌలిక సదుపాయాలు, భాగస్వామ్యాల వంటి కీలక సాధనలను వినియోగించుకునే అమలు మార్గసూచిని సమిష్టిగా రూపొందించడంపై చర్చించినట్లు సమాచారం. ఈ ఏడాది సమావేశం యొక్క ఇతివృత్తం వికసిత్ భారత్ 2047 కోసం సమ్మిళిత మానవ అభివృద్ధి. ఇది వయస్సు, ప్రాంతం, లింగం లేదా సామాజిక, ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడి శ్రేయస్సు, అభివృద్ధిని నొక్కి చెబుతుంది. ఈ దార్శనికతను సాకారం చేయడానికి, దేశవ్యాప్తంగా పౌరుల కోసం దానిని స్పష్టమైన, కొలవగల ఫలితాలుగా మార్చడానికి అవసరమైన వ్యూహాలపై పాలక మండలి చర్చించింది. 4 ప్రధాన స్తంభాలపై ఆధారపడిన సమ్మిళిత మానవ అభివృద్ధి చట్టంపై చర్చించడానికి ఈ సమావేశం దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లను ఒకచోట చేర్చింది. రాజస్థాన్ కాంగ్రెస్ లో సీనియర్ నాయకులు అశోక్ గెహ్లట్, సచిన్ పైలట్ మధ్య నెలకొన్న విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. తనపై వస్తున్న విమర్శలకు సచిన్ పైలట్ పరోక్షంగా పదునైన రీతిలో స్పందించారు. నిజాయితీ, వ్యక్తిగత వైరం వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ గత విభేదాలను ఉటంకిస్తూ ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పైలట్ స్పందన ప్రాధాన్యత సంతరించుకుంది. కరౌలి జిల్లాలోని సఖర్ఘాట్ గ్రామంలో తన తండ్రి రాజేష్ పైలట్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సచిన్ పైలట్ ప్రసంగించారు. ఎవరైనా కళ్ళలోకి నేరుగా చూస్తే వారు నిజం చెబుతున్నారో లేదో తెలిసిపోతుంది. నేను కలిసి పనిచేసిన నాయకులను ఎప్పుడూ గౌరవించాను. అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ వ్యక్తిగత శత్రుత్వం ఎప్పుడూ లేదు అని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల్లో పదవుల కంటే ప్రజాసేవకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, సత్యం మరియు ప్రజా ప్రయోజనాల పక్షాన నిలిచిన వారే అంతిమ విజేతలుగా నిలుస్తారని పేర్కొన్నారు. मेरा व्यक्तिगत झगड़ा किसी से नहीं, और आप सब जानते हो मैं बहुत संभल के बोलता हूं, क्योंकि मुंह से जो एक बार बात निकल गई वो वापस नहीं। इसलिए संघर्ष जरूरी है, सच्चाई के साथ खड़ा होना जरूरी है, लेकिन और जो जरूरी है संयम जरूरी है, संतोष जरूरी है, सम्मान देना जरूरी है। दुनिया भर के लोगों का क्या व्यवहार होगा नहीं होगा हमारे हाथ में नहीं। हमारी माँ बहनें बैठी हैं, जो संस्कार बच्चे को दोगे वो आप पे निर्भर करता है। दुनिया क्या कहती बोलती है, लेकिन हम अपनी अगली पीढ़ी को शिक्षा के साथ साथ संस्कार देंगे, तभी ये देश सही रास्ते पर चलेगा। जो लोग राजनीतिक क्षेत्र में काम करते हैं
जिनके साथ हमने काम किया है, मैं प्रत्येक व्यक्ति का दिल से मान और सम्मान करता हूं। हमारे विचारों में अगर मतभेद हो भी सकते हैं, लेकिन मन से कोई मतभेद नहीं है। और सच पूछो तो अगर आप किसी की आंख में अंधाकर देखोगे, आपको पता पड़ जाएगा कि वो सच बोल रहा है, झूठ बोल रहा है। और मैं తెలంగాణను ప్రపంచ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు వాస్తవ రూపం దాల్చుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు రాష్ట్ర భవిష్యత్తు ముఖ చిత్రాన్ని మార్చబోతుందని ధీమా వ్యక్తం చేశారు. కేవలం 150 రోజుల రికార్డు సమయంలో ఫ్యూచర్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ భవనాన్ని పూర్తి చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధికి, వేగానికి నిదర్శనమని ముఖ్యమంత్రి తెలిపారు. రాబోయే 8 ఏళ్లలో ఫ్యూచర్ సిటీని న్యూయార్క్, టోక్యో, సింగపూర్ వంటి అంతర్జాతీయ నగరాలకు ధీటుగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. 2034 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్య సాధనలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, జీనోమ్ వ్యాలీ వంటి ప్రాజెక్టులతో హైదరాబాద్ విస్తరించడం వల్లే ప్రపంచ పటంలో నగరానికి ప్రత్యేక స్థానం లభించిందని గుర్తు చేశారు. మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి ఒక్క మాట చెప్పదలుచుకున్నా. హైదరాబాదు నగరం ఒక్క గొప్ప చరిత్ర. ఆనాటి కులీ కుతుబ్ షాయిలు కానీ, నిజాం నవాబులు కానీ హైదరాబాదు నగరాన్ని అద్భుతంగా విస్తరించడం వల్ల ఈనాడు ప్రపంచ పటంలోనే హైదరాబాదు నగరానికి ఒక గుర్తింపు వచ్చింది. 200 ఏళ్ల క్రితం సికింద్రాబాద్ పట్టణాన్ని విస్తరించడం వల్ల హైదరాబాద్, సికింద్రాబాదు జంట నగరాలుగా ఈనాడు రాణించగలుగుతున్నాయి. అదేవిధంగా సైబరాబాద్ ఇదొక సాంకేతిక విప్లవం. ఈ సైబరాబాదే ఈనాడు రాష్ట్ర ఆదాయంలో 60% అందించి తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చి ఈనాడు సైబరాబాదు ప్రాంతంలో 200 కోట్ల రూపాయలకు పైగా భూమి ధర బలుకుతుందంటే బంగారానికంటే రంగారెడ్డి జిల్లా భూముల విలువ ఎక్కువ అని చెప్పి ఈనాడు నిరూపించిన చరిత్ర మన సైబరాబాద్ ప్రాంతానికి ఉన్నది. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఆనాడు కులీ కుతుబ్ షాయిలు, నిజాం నవాబులు చార్మినార్ నుంచి గుల్జార్ వాజ్ వరకు, మోజంజాయ్ మార్కెట్ నుంచి కబూతర్ ఖానా వరకు నిర్మాణం చేయకపోయి ఉంటే చరిత్రలో మనకు గుర్తింపు వచ్చి ఉండేదా? ఆనాడు 1908లో తుఫాను వచ్చి వేలాది మంది ప్రాణాలు ఏపీ డిఎస్సి రిక్రూట్మెంట్లలో ఎన్నో అక్రమాలు జరిగాయని, చంద్రబాబు సర్కార్ అవకతవకలు దిగ్భ్రాంతికి గురి చేశాయని వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పేపర్ లీకుల్లో చంద్రబాబుదే రికార్డు అని చెప్పుకొచ్చారు. డిఎస్సి పరీక్షల పేరుతో చంద్రబాబు, నారా లోకేష్ కలిసి అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలతో బయటపెట్టారు. తప్పులను ఎత్తి చూపుతుంటే చంద్రబాబుకు నరాలు తెగిపోయేంత బీపీ వస్తుందని ఎద్దేవా చేశారు. ఇది జనీ కాలం, దేన్ని చంద్రబాబు ఆపలేడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. డిఎస్సి అవకతవకల అంశంపై గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక విషయాలను వెల్లడించారు. అలాగే రేపు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు 2 ఏళ్ల వెన్నుపాటు పాలనపై నిరసనగా ర్యాలీను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరి తరపున నియోజకవర్గ స్థాయిలో ఈ ర్యాలీలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారిని నేను ఇక్కడే ప్రశ్నిస్తా ఉన్నా. 16,000 పోస్టులకే ఇన్ని స్కాములు కనపడతా ఉన్నాయి, ఇన్ని అవకతవకలు కనపడతా ఉన్నాయి, ఇన్ని లీకులు కనపడతా ఉన్నాయి. ఇది చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చెప్తా ఉన్న నిజం. మరోవైపు ఆయనంతటా ఆయన సెల్ఫ్ సర్టిఫికెట్లు చాలా ఇచ్చుకుంటుంటాడు. రికార్డ్ అంటాడు, మెగా అంటాడు, రకరకాల పద్ధతులు, రకరకాల మాటలు మాట్లాడతాడు. నేను చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, రికార్డ్ అంటే ఏమిటి, రికార్డ్ అంటే ఏమిటో నేను ఒకసారి చెప్తా, తెలుసుకో చంద్రబాబు అని చెప్పి నేను చంద్రబాబు చెప్తా ఉన్నా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ
కని విని ఎరుగని రీతిలో ఒకే నోటిఫికేషన్ ఒకే టైంలో 130,000 ఉద్యోగాలు భర్తీ చేసిన చరిత్ర ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎక్కడైనా జరిగింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగిందని గర్వంగా చెప్పగలుగుతాను. రికార్డ్ అంటే ఇది అని కూడా చెప్పగలుగుతాను. గ్రామ స్వరాజ్య సాధన, సుపరిపాలన, ఈ 2 లక్ష్య సాధనగా ఉద్యోగాల చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయం రాశాం. మేము ఎవరు బద్దలు కొట్టలేని ఓ రికార్డును ఎస్టాబ్లిష్ చేశాం. మే 30వ తారీఖున, మే 30, 2019న నేను ముఖ్యమంత్రి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డికి ఘోర ఓటమి తప్పదని నిజామాబాద్ ఎంపీ బీజేపీ నేత ధర్మపురి అరవింద్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి చదువు రాదని ఆయన వ్యంగ్యంగా అన్నారు. భువనగిరిలో ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల బాధ్యురాలు మీనాక్షి నటరాజన్పై ఈ రాష్ట్రంలో కేసు ఉన్నట్లు ఎన్నికల సంఘానికి ఎలా తెలిసిందంటూ సందేహం వ్యక్తం చేశారు. ఇది రేవంత్ రెడ్డి కుట్రో, కాంగ్రెస్ పార్టీ కుట్రో వాళ్లే తెలుసుకోవాల్సి ఉంటుందని బీజేపీ ఎంపీ అభిప్రాయపడ్డారు. బీజేపీ నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు ఉండడం సహజమన్నారు. నరేంద్ర మోదీ చరిష్మాను ఓట్లుగా మార్చుకోవడంలో తెలంగాణ బీజేపీ విఫలమైందని విమర్శించారు. అక్రమ ఇసుక రవాణాకు లారీలు దొరుకుతున్నాయి, కానీ ధాన్యం రవాణాకు దొరకడం లేదా అంటూ ఆయన అనుమానం వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా శిక్షణ తరగతులు సమారోపణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ గారు, అదేవిధంగా ఈ శిక్షణ సంబంధించిన టోలీ సంబంధించినటువంటి మా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన టోలీ కళ్యాణ్ నాయక్ గారు, దాసర్ మల్లేశం గారు, మాయ దశరథ గారు, పెద్దలు కాంటెస్టెడ్ ఎమ్మెల్యే గూడూరు నారాయణ రెడ్డి గారు, మరమటి జగన్మోహన్ రెడ్డి గారు, మీడియా మిత్రులందరికీ మరొకసారి నమస్కరిస్తూ ఈ యొక్క మీడియాను ఉద్దేశించి నరేంద్ర మోడీ గారి 12 సంవత్సరాలు సందర్భంగా మాట్లాడవలసిందిగా అరవింద్ గారిని కోరుతా ఉన్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. భువనగిరి జిల్లా అధ్యక్షులకి, భువనగిరి జిల్లా నాయకులందరికీ, నారాయణ రెడ్డి గారికి, ఇతర సీనియర్ కార్యకర్తలందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ అందరికీ కూడా మన ప్రియతమ ప్రధానమంత్రి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక ఎలక్టెడ్ ప్రజలచే ఎన్నుకోబడ్డ కంటిన్యూస్గా 12 సంవత్సరాలు ప్రజాసేవలో ప్రధానమంత్రిగా ఉన్న మొట్టమొదటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇవాళ 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. ఇదివరకు ఉన్న ప్రధానమంత్రులందరి రికార్డు కూడా లాంగెస్ట్ డెమోక్రటికలీ ఎలక్టెడ్ కంటిన్యూస్లీ 12 years మోడీ గారు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ అనేక కార్యక్రమాలు చేపడతా ఉంది. ప్రతి జిల్లాలో, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మందిరాలలో పూజలు. ఆంధ్రప్రదేశ్కు చెందిన పేద విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే విదేశీ విద్యా పథకాన్ని అమలు చేయనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు. ఈ పథకం ద్వారా కేవలం ఎస్సీ సామాజిక వర్గానికే కాకుండా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న అన్ని వర్గాల విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తామని ఆయన స్పష్టం చేశారు. అమరావతిలోని సచివాలయంలో మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలను సరిదిద్ది గరిష్ట సంఖ్యలో విద్యార్థులకు మేలు జరిగేలా ఈ పథకాన్ని అత్యంత పారదర్శకంగా రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ సంక్షేమ విద్యా విధానాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గతంలో అమలులో ఉన్న అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి తరహాలోని ఈ పథకాన్ని పునరుద్ధరించి మరింత విస్తృతంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దిగ్విజయంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా శాఖలో జరిగినటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని తెలియజేసేందుకు ఈరోజు మీడియా ముందు రావడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు సామాజిక న్యాయానికి నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడిన వ్యక్తి. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారో
వారి ఆశయాలకు అనుగుణంగా సామాజిక ఆర్థిక అసమానతలు తొలగించాలంటే విద్య చాలా ప్రధానం అని చెప్పి విశ్వసించిన వ్యక్తి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా దానిలో ప్రధానంగా మేము తీసుకున్న దాని ప్రకారం సోషల్ వెల్ఫేర్ కావచ్చు, డిజేబుల్డ్ విభాగంలో కావచ్చు, ఎక్కువగా హాస్టల్స్ని బలోపేతం చేయటం, విద్యార్థులు గణనీయంగా దానిలో నమోదయ్యేలాగా చేసుకోవటం, ఉత్తమ ఫలితాలు సాధించటం, దాంతోపాటు భవిష్యత్తులో మంచి ఉన్నత స్థితిలో ఉండాలి, సాధికారత సాధించాలి అనేటువంటి అంశాలతో మేము ముందుకు పోతా ఉన్నాం. ఈ 2 సంవత్సరాల్లో మేము విద్యార్థులకి ఏకంగా 1543.17 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ని 5,40,000 మంది ఎస్సీ విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. అది పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ కింద ఫీజు రియంబర్స్. రాష్ట్రంలో మావోయిజం అంతరించిందని, లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తున్నట్లు డీజీపీ సివి ఆనంద్ తెలిపారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం తగ్గిస్తున్న గ్రే హౌండ్స్ బలగాలను ఆహార కల్తీ నియంత్రణ, ట్రాఫిక్ మేనేజ్మెంట్తో పాటు ఇతర విధులకు వినియోగిస్తామని పేర్కొన్నారు. డ్రగ్స్, నార్కోటిక్స్, మాదక ద్రవ్యాలు అది సమస్యగా ఉందా లేదా? ప్రతి గ్రామంలో మన పిల్లలు స్కూల్ పోయి ఏం చేస్తున్నారో మనకు తెలియదు, కాలేజ్ పోయి ఏం చేస్తున్నారో తెలియదు, ఎవరితో తిరుగుతున్నారో తెలియదు, ఎవరితో కూర్చొని ఏ గాంజా ఏది తాగుతున్నారో తెలియదు. అటువంటి ఆ పరిస్థితి ఉంది ఇప్పుడు. సో అందరము కలిసి కట్టుగా దీనిపైన ఒక యుద్ధం లెక్క చేస్తే గాని మన భవిష్యత్తు పాడైపోయే అవకాశం ఉంది. ప్రతి గ్రామంలో మీరందరూ యువకులు కొంతమంది ముందుకొచ్చి ఇది ఎట్టి పరిస్థితుల్లో కంట్రోల్ చేయాలనే మీరు ఎస్పీ గారు, మా ఆఫీసర్స్, ఎస్ఐలు వాళ్ళతో కలిసి ఇది చేయకపోతే మనము మన భవిష్యత్తు పాడు చేసుకున్నట్టే. కొంతమంది అక్కడక్కడ కూర్చొని కొడుతున్నారా, కనబడతారా అప్పుడప్పుడు? మీరు వాళ్ళని కంట్రోల్ చేయాలి. అంటే మీకు చెడ్డ పేరు వస్తుంది, వద్దంటే మీరు పోలీస్ కన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఎస్పీ గారికి చెప్పండి, మీ ఎస్ఐకి చెప్పండి, మీ ఇన్స్పెక్టర్ చెప్పండి. మేము వచ్చి కౌన్సిలింగ్ చేస్తాం. వాళ్ళని పట్టుకొని పోయి కేసులు ఏం పెట్టాము, వాళ్ళని తీసుకుపోతాం, కౌన్సిలింగ్ చేస్తాం, టెస్టింగ్ చేస్తాం, వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే రీహాబిలిటేషన్ సెంటర్లో పెడతాం. వాళ్ళు మళ్ళీ మీ సమాజంలో ఎవరికి హాని కలిగించే విధంగా వాళ్ళు కూడా మారి మీ గ్రామ. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని అరాచకాలు పెరిగిపోతున్నాయని స్వయంగా టీడీపీ నేత, సీనియర్ నేత శ్రీనివాస్ వీడియో విడుదల చేయటం ప్రస్తుతం రాజకీయంగా వాడివేడి చర్చకు దారితీసింది. దెందులూరులోని ప్రజాస్వామ్యం కూనరిల్లిపోయిందని, పేకాట, కోడి పందాలు యథేచ్ఛగా జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవటం లేదంటూ సీనియర్ నేత శ్రీనివాస్ ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన సీనియర్ నేత వీడియో చూసిన తర్వాత కూడా ఇది మంచి ప్రభుత్వమే అంటారా అంటూ స్థానికులు మాట్లాడుకుంటున్నారు. రద్దు చేసే ప్రక్రియ అనేది ఆబ్కారీ వ్యవస్థ కనీసం పట్టించుకోకపోవటాన్ని మనం చూస్తే ఈ వ్యవస్థలు మా దెందులూరు నియోజకవర్గంలో ఏ విధంగా దిగజారిపోయి పనిచేస్తున్నాయో మరోసారి రుజువైంది. ఇక్కడ మా దెందులూరు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం కూని అయ్యి వ్యక్తిస్వామ్యం నడుస్తుంది. వ్యవస్థలన్నీ కూడా వ్యక్తిస్వామ్యం చుట్టూ చేరి వ్యక్తిస్వామ్యం ప్రకారం నడుస్తున్నాయి. ఎందుకంటే పోలీసు డిపార్ట్మెంట్ వారు కూడా ఈ మధ్యన డ్రోన్స్ ప్రయోగించి పేకాట్లో కోడిపందాలు ఉంటే పట్టుకోవటం మనం చూస్తున్నాం. దురదృష్టవశాత్తు ఆ డ్రోన్లు జగన్నాథపురంలో రోజు జరిగే కోడిపందాలని చిత్రీకరించవు. అదే డ్రోన్లు పోలవరం కాలువ మీద రోజు మట్టి దందా జరుగుతుంటే ఒక్క డంపర్ కానీ ఒక్క మట్టి ట్రాన్స్పోర్టేషన్ కానీ ఆ డ్రోన్లు ఎక్కడా కూడా చిత్రీకరణ చేయు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే ఈ నియోజకవర్గంలో కార్యనిర్వాహక వ్యవస్థ అనేది అట్టర్
అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా విడుదల చేసిన పురుషుల వార్షిక వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. గత 3 ఏళ్ల ప్రదర్శనను పరిగణలోనికి తీసుకుని ఐసీసీ ఈ ర్యాంకింగ్స్ను ప్రకటించింది. అయితే ఈ ప్రక్రియలో భారత్ రేటింగ్ పాయింట్లు 119 నుంచి 118కి స్వల్పంగా తగ్గాయి. దీంతో తొలి 2 స్థానాల్లో ఉన్న భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య పాయింట్ల వ్యత్యాసం 8 నుంచి 5 పాయింట్లకు పడిపోయింది. ప్రస్తుతం కివీస్ జట్టు 2 పాయింట్లను మెరుగుపరుచుకొని 113 రేటింగ్ పాయింట్లతో 2వ స్థానంలో కొనసాగుతుంది. ఇక ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా జట్టు ఎలాంటి మార్పు లేకుండా 109 పాయింట్లతో 3వ స్థానాన్ని దక్కించుకుంది. టాప్ 10లో జరిగిన ఏకైక మార్పు ఏమిటంటే పాకిస్తాన్ను వెనక్కు నెట్టి దక్షిణాఫ్రికా 4వ స్థానానికి చేరుకుంది. కాగా వన్డేలతో పాటు టీ20 ర్యాంకింగ్స్లోనూ భారత్ నెంబర్ 1 స్థానంలోనే కొనసాగుతుండడం గమనార్హం. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల పతనం గురువారం కూడా కొనసాగింది. దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న మార్కెట్ సవరణలకు అనుగుణంగా స్థానికంగా పసిడి, వెండి ధరలు స్వల్పంగా క్షీణించాయి. బుధవారం నాటి భారీ పతనం అనంతరం నేడు కూడా ధరలు తగ్గుముఖం పట్టడం గమనార్హం. గుడ్ రిటర్న్స్ గణాంకాల ప్రకారం గురువారం ఉదయం హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయల మేర తగ్గి 1,48,850 వద్ద ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 రూపాయలు క్షీణించి 1,36,440గా నమోదైంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర 1,11,630 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి ధరల్లోనూ ఇదే విధమైన ధోరణి కనిపిస్తుంది. కిలో వెండిపై ఏకంగా 10,000 రూపాయల తగ్గుదలతో ప్రస్తుతం 2,59,900 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి. ఇటీవల పసిడి ధరలు రికార్డు స్థాయికి చేరడంతో మదుపర్ల లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం, అంతర్జాతీయ పరిణామాలు వంటి కారణాలతో ధరలు తగ్గాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. హార్ముజ్ జలసంధిలో అమెరికా రహస్య ఆపరేషన్ బయటపెట్టిన ట్రంప్. వికసిత్ భారత్ ఇప్పుడు అందరి సంకల్పం. కూటమి భేటీలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు. ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 11వ పాలనా మండలి సమావేశం. నైపుణ్యాభివృద్ధి, సుస్థిర ఉపాధి అవకాశాలను కల్పించడం వంటి అంశాలపై చర్చ. రాజస్థాన్ కాంగ్రెస్లో మళ్లీ విభేదాలు. గెహ్లట్కు పైలట్ కౌంటర్ వ్యక్తిగత శత్రుత్వం లేదన్న పైలట్. ఫ్యూచర్ సిటీకి తొలి అడుగు. కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్. పేపర్ లీకుల్లో చంద్రబాబుదే రికార్డు. ఏపీ సీఎంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శలు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డికి ఘోర ఓటమి తప్పదు. హెచ్చరించిన నిజామాబాద్ ఎంపీ బీజేపీ నేత ధర్మపురి అరవింద్. ఏపీలో పేద విద్యార్థులకు గుడ్ న్యూస్. విదేశీ విద్యా పథకం ఈ ఏడాది నుంచే అమలు. అన్ని వర్గాలకు వర్తింపు. రాష్ట్రంలో మావోయిజం అంతరించింది. స్పష్టం చేసిన డీజీపీ సివి ఆనంద్. దెందులూరులో ప్రజాస్వామ్యం కూనరిల్లిపోయింది. టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు.
విడుదలైన అంతర్జాతీయ క్రికెట్ మండలి పురుషుల క్రికెట్ జట్ల వార్షిక వన్డే ర్యాంకింగ్. నెంబర్ 1గా టీమిండియా. హైదరాబాద్లో తగ్గిన బంగారం, వెండి ధరలు. తులం బంగారంపై 10 రూపాయలు, కిలో వెండిపై 100 రూపాయల మేర తగ్గుదల. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.